హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మార్నింగ్ లేచాను అనమాట. ఇలా సర్దుకుంటున్నాను ఒక్కొక్కటి బెడ్షీట్. నాకు మంచి రెస్పాన్స్ వస్తుంది మీ దగ్గర నుంచి. నాకు చాలా హ్యాపీగా ఉంది. కామెంట్స్ 2 కామెంట్స్ వచ్చాయి. దానికి ఇంకా ఎగిరి గంతేస్తున్నాను అనమాట. సో నేను మార్నింగ్ లెగ్గానే ఇలా సర్దుకుంటాను. బెడ్ కొద్దిగా లెగ్గానే కొంచెం బాగోలేదు, చూపించలేకపోయాను నేను. తర్వాత నేను బెడ్ క్లీన్ చేసిన తర్వాత నేను కొద్దిగా ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాను అనమాట. తిరిగి వచ్చిన తర్వాత చూడండి, నేను రెడీ అవుతున్నాను. అదిగోండి, మీ అందరికీ హాయ్ చెప్తున్నాను అనమాట. ఆలోచిస్తున్నాను ఏంటి ఎలా జడ వేసుకోవాలని. ఎన్నో అనుకుంటాను, జడ వేసుకున్నప్పుడు అలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలని చెప్పేసి. కానీ నేను అలా అనుకుంటాను, ఇంకా లాస్ట్కి వచ్చేసరికి సేమ్ ఎప్పుడులాగా నార్మల్ జడ వేసుకుంటున్నాను. నాకు ఎక్కువ హెయిర్ ఉండదు ఫ్రంట్, చాలాసార్లు బాధపడతాను అనమాట. ఇది ఇల్లు అసలు బాగాలేదు, సర్దుకోలేదు. వద్దు అన్నారు మా ఫ్యామిలీ మెంబర్స్, వీడియో తీయొద్దు, ఇల్లు బాగాలేదు చూడడానికి అన్నారు. కానీ లాగ్ తప్పదు కదా నాకు, అందుకని నేను వీడియో తీసేసాను. నాకు అంటే టైం తక్కువ నాకు సర్దుకోవడానికి. సర్దితే నేనే సర్దుకోవాలి ఇంట్లోనూ, లేకపోతే ఎవరు సర్దరు. ఆలోచిస్తున్నాను అనమాట, టైం ఎంత ఉందా ఏంటి, ఎప్పుడు వెళ్ళాలని. చూడండి, జడ వేసుకున్నప్పుడు ఎన్నో అనుకుంటాను, లాస్ట్కి నార్మల్ అంటే ఎప్పుడు మామూలు ఎలా వేసుకుంటాను అలాగే వేసేసుకుంటాను అనమాట. క్లచర్ క్లిప్స్ ఎక్కువ పెట్టుకుంటున్నాను ఈ మధ్యన. ఇంతకుముందు అయితే రబ్బర్లు కొన్నాయి, ఇప్పుడు రబ్బర్ కొన్నాయి. చూసారా, రబ్బర్ పట్టుకున్నాను చేత్తో, చూసారా? అదే అమ్మ నాకు ఇచ్చింది అనమాట క్లిప్. నేను ఎప్పుడు పెట్టుకుంటాను, యాక్చువల్లీ క్లిప్పే ఉంటుంది హెయిర్కి, రబ్బర్స్ ఉండవు. అమ్మ నాకు ఇచ్చింది, తీసుకోమ్మని నేను తెచ్చానని చెప్పి చాలా ప్రేమగా ఇచ్చింది. అందుకనే మళ్ళీ అమ్మ నాకు దూరంగా అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయారు. సో నేనేంటంటే అమ్మ ఇచ్చిన రబ్బర్ బ్యాండ్ గుర్తుగా ఉంచుకొని జడేసుకుంటున్నాను అనమాట. ఆ టైంకి ఏదో ఒకటి ఉండాలి జడేసుకోవడానికి. క్లిప్ దొరకలేదు, క్లచర్ క్లిప్స్, అందుకనే రబ్బర్ తీసుకున్నాను. అది ఒత్తుగా ఉంటుంది జుట్టు చాలా. ఈ మధ్యన కట్ చేసాను హెయిర్ కిందన. ఆవిడ జస్ట్ అంటే వెంకటరమణ మూర్తికి స్వామికి ఎలాగైతే 3 వెంట్రుకలని కత్తిరించుకుంటూ అలా చెప్పాను చెప్తే, కానీ ఆవిడ ఏం చేసిందంటే ఎక్కువ కట్ చేశారు. అంటే నాకేం ప్రాబ్లం లేదు, కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా ప్రాబ్లం. యాక్చువల్లీ నా హెయిర్ చాలా ఒత్తైన జుట్టు అనమాట, కానీ కట్ అయిపోయింది, కట్ చేశారు. నేను మాట్లాడుతున్నాను ఇంట్లో వాళ్ళతో, అదే హౌసే బాగాలేదని అంటున్నారు. సర్దుతానులే ఇంకోసారి, ఈసారికి ఏమనుకని చెప్పేసి నేను చెప్పుకుంటున్నాను. అదిగోండి, నిద్రమోకం ఎలాగుందో, అప్పుడైతే వీడియో ఎలా పడితే అలా చేసాను. ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చుకుంటుంటే ముద్దమొహంలాగా ఉంది, ముద్దపప్పులాగా. అటు ఇటు తిరుగుతున్నాను, ఎక్కడ చున్నీ గురించి అనుకుంటాను, మేబీ అటు ఇటు తిరుగుతున్నాను. ఈసారి లాగ్స్ ఇంత లెంతీగా ఉండదులేండి. సో 3 మినిట్స్ 4 మినిట్స్ వీడియో పెడతాను. చాలామంది చెప్తున్నారు, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంటున్నారు, ఎందుకు అంత లెంతీ వీడియో పెడుతున్నావు, టైం ఉండట్లేదు, ఒక 5 మినిట్స్ వీడియోలాగా పెట్టచ్చు కదా, చాలు కదా అని అంటున్నారు. అలాగే చేయాలనుకుంటున్నాను. అక్కడ మా ఇంట్లో వాళ్ళు డబ్బులు లెక్క పెడుతున్నారు అనమాట. ఇది ఇంత కొను అది అంత కొను అని చెప్పేసి నాకు అంటున్నారు. నాకు ఇస్తున్నారు యాక్చువల్లీ డబ్బులు, ఎక్కువ ఖర్చు పెట్టుకుంటానని చెప్పేసి కొద్దిగా లెక్కెడుతున్నారు. ఎంత కాదు, 100 రూపాయలు అడిగాను. యాక్చువల్లీ 100 రూపాయలు అడుగుతుంటే తనేమో నాకు 70 రూపీస్ 50 రూపీస్ 60 రూపీస్ చేతిలో పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. చూస్తున్నా నాకు ఎంత ఇస్తాడా అని చెప్పేసి.
అడిగితే ఏమంటాడు అని చెప్పేసి అడగట్లేదు. అప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, టైం అయిపోయిందని చెప్తున్నాను అనమాట. అప్పుడే నాకు ఇంకా ఆపేస్తున్నారు. అదిగోండి నా చేతిలో డబ్బులు ఉన్నాయి చూసారా. అంతేమి ఇచ్చలేదు నాకేమి. అక్కడ చూపించింది ఒకటి, ఇక్కడ ఏమి చెప్పేది ఒకటి. అది వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, కిరాణా వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన డబ్బులు నువ్వు టిఫిన్ కొనే అంటున్నాడు చాలా తెలివిగా. ఇచ్చినట్టు ఇచ్చి ఇవ్వలేదన్నమాట నాకు. అందులో ఎంత కిరాణా సామాన్లకి వాటికి అన్నీ పోగా నాకు ఎంత ఒక 30 రూపాయలు 40 రూపాయలు మిగిలితే వాటితో టిఫిన్ కొనేసుకో, ఏదైనా తినేసి తాగి అని చెప్తున్నారు అనమాట. చూస్తున్నాను ఇంకా నాకేమైనా ఎక్స్ట్రా డబ్బులు ఇస్తారేమో అని చెప్పేసి. అప్పటికే టైం అయిపోతుంది, షాప్కి నేను వెళ్ళిపోతాను అని చెప్పాను. ఇంకా ఆపుతున్నారు. అంటే తను ముందుకు ఎప్పుడు ఫేస్ చూపించడు, తిడతారు కూడా నన్ను. లెక్క పెడుతున్నాను, ఒకసారి లెక్క పెట్టు, నేను ఇంత ఇచ్చానని చెప్తున్నాడు. నేను మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా డబ్బులు తక్కువ అవ్వకూడదు కదా, అందుకని నేను లెక్క పెట్టుకుంటున్నాను. గైస్ ఎలా ఉన్నా నా వీడియోస్ మీకు ఎవరికైనా నచ్చుతున్నాయో లేదో నాకు చెప్పండి. మీకు ఎలాంటిలాగో కావాలో కూడా నాకు చెప్పండి. పాసిబుల్ అయినంత వరకు మీకు వ్లాగ్ చేస్తాను. ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను, కౌంటింగ్ కూడా అయిపోయింది. తిలకం పెట్టుకుంటున్నాను, స్టిక్కర్స్ దొరకలేదు ఆ టైంకి. అప్పటికప్పుడు అంతా గాబరాగా రెడీ అయ్యాను. ఒక వీడియో మిస్ అయిపోయింది, అంటే అనుకోకుండా డిలీట్ అయిపోయింది, అందుకే వీడియో పెట్టలేకపోయాను. అది చాలా ఫన్నీ వీడియో అనమాట, కానీ డిలీట్ అయిపోయింది, సారీ గైస్. అయితే నేను రెడీ అవుతున్నాను, కాజల్ పెట్టుకుంటాను. కాజల్ అంటే చాలా ఇష్టం. అది లాక్మీ అయినా లేకపోతే ఐటెక్స్ అయితే నాకు నచ్చదు, ఎందుకంటే ఐటెక్స్ బాగా దురద మంట వచ్చేస్తుంది. మంట తెలియదు కానీ దురద మాత్రం బాగా వచ్చేస్తుంది నాకు కళ్ళు, అందుకే ఐటెక్స్ వాడట్లేదు. ఇది లాక్మీ కాటికో కింద ఒకటే వాడతాను. పౌడర్ రాసుకున్నాను, పాండ్స్ పౌడరు. దెయ్యంలాగా ఉన్నాను, అమ్మో బాబోయ్, ముగ్గులు ఎక్కువ నాకు. బాగున్నాను కదా గైస్. ఎవరికైనా ఇద్దరికి నచ్చితే చాలు నాకు. మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కానీ సబ్స్క్రైబర్లు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే బాగున్నాం. కామెంట్స్ మాత్రం వస్తున్నాయి నా వీడియోకి, కొంచెం బాగుంది రెస్పాన్స్. అదిగోండి చున్నీ, ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాను. డ్రెస్ వచ్చేసి 700 650 పడింది. చాలా బాగా నచ్చింది డ్రెస్, మెజర్మెంట్స్ కానీ హైట్ కానీ చున్నీ కానీ అన్నిటి కానీ. చూసుకుంటున్నాను 1 సైడ్ వేసుకోవాలా లేకపోతే 2 సైడ్స్ వేసుకోవాలని అలా చెక్ చేసుకుంటాను. కానీ ఉండదు, కోడిపెట్టలాగా లోపల ఉంటాను, పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. రెడీ అవుతాను, రెడీ అయిపోయాను. ఇంట్లో వాళ్ళు బాగా చెప్తున్నాను అనమాట. నేను తీసుకుంటే నేను ఒక్కదాన్నే తీసుకోవాలి కెమెరా, ఇంకెవ్వరు తీరు. వచ్చాను బయటికి, అదిగోండి నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. అందరికీ కూడా బాయ్ బాయ్ అడ్వాన్స్గా. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం నా వీడియోని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఒకసారి. వెళ్తే అక్కడ ఏం జరిగిందంటే తిందామని చెప్పేసి అక్కడ ఏంటంటే చికెన్ బిర్యానీ, చేపల పులుసు, రొయ్యలు కూర ఇవన్నీనా. ఇప్పుడు తర్వాత వీడియో చూద్దాం, ఇది కట్ చేసేస్తున్నాను, సారీ గైస్, బాయ్. తర్వాత వీడియోలో ఇది పెడతాను, పోస్ట్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను, ఓకేనా.